ఏ కార్డు కావాలని అడిగిన, ఎందుకంటే లేని కార్డు లేదు మన కాడ. నీకు ఏ కార్డు కావాలని అడిగినాం, ఆధార్ కార్డు ఇవ్వండి, ఆధార్ కార్డు ఇచ్చినాం. అంతా సైన్ అప్ అయిపోయిన తర్వాత స్టోర్కి వెళ్ళి కొంత ప్రోడక్ట్ కొనుక్కోవాల్సి ఉంటుంది. అంటే నా కార్డు నాకు అంత గ్లూకోజ్ పెట్టుకున్నాను, నా దగ్గర పైసలు లేవని నీ దగ్గరకు వస్తే నువ్వు ప్రోడక్ట్ కొనుక్కోండి, నేను ఎక్కడి నుంచి తేవాలి, కాబట్టి నాకు ఈ బిజినెస్ వద్దు, నేను చేయలేను. అప్పుడు ఆయన చెప్పిండు, లేదు ఫస్ట్ ఐడి క్రియేట్ చేద్దాం, ఏదైనా చూద్దాంలే, ఐడి అయితే క్రియేట్ చేయి, 1 month టైం ఉంటుంది, ఆ లోపు నువ్వు ఎప్పుడైనా ప్రోడక్ట్ పర్చేస్ చేసుకోవచ్చు అంటే అప్పుడు మళ్ళీ కార్డు తీసి జాయిన్ చేయండి అంటే జాయిన్ చేసిన తర్వాత వెళ్ళిపోతుంటే అప్పటికి జనాలందరికీ ఏముంటుందంటే అప్పటికే నేను పెద్ద డ్రీమర్ని, నాకు మా ఇంట్లో గోడల పైన పెద్ద పెద్ద ఇల్లు ఫోటోలు, రోల్స్ రాయిస్ కార్లు, బెంచ్లు ఇవన్నీ ఉండేటివి. ఈ కార్ నేను కొంటాను రాష్ట్రం అన్నాడ పైనుంచి బొమ్మ పెడితే ఓకే, కానీ దాని కింద రాష్ట్రం ఏ డేట్లో కొంటారో కూడా అదే పెద్ద ప్రాబ్లం. అది జనాలకి డైషన్ కాదు, మీకు డైషన్ అవుతుంది. ఎందుకంటే మీరు డ్రీమర్ కానీ మీకు తెలుసు, కానీ మీ డ్రీమ్ గురించి పక్కోడికి ఏం తెలుసు? ఎస్ ఆర్ నో? నేను చెప్పేది అర్థమవుతుందా? మీరందరూ చాలా దీనంగా చూస్తుంటే నా బాధ అవుతుంది. మీరందరూ ఎక్సైటెడే కదా? ఓకే. సో ఆ డ్రీమ్స్ ఉండే గోడల పైన అప్పటికే మా ఇంట్లో పెద్ద సినిమా నడుస్తుంది. మా నాన్న నేను డ్రీమ్ పోస్టర్ అతికిస్తా, ఆయన దాన్ని చింపి పక్కన పెడతాడు. ఫస్ట్ నేను డ్రీమ్ సైజ్ ఇంత చిన్న చార్ట్ పెట్టాను, ఆయన తీసేసిన తర్వాత కొంచెం సైజ్ పెంచాను, ఇంకోసారి తీసేస్తే ఇంకొంచెం సైజ్ పెంచిన, ఆ తర్వాత చెప్పిన మా నాన్నకి ఇంకొకసారి తీసేస్తే